ఆకాశ్ అదిగో కనిపించింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే కనుక కార్గిల్ వార్ మెమోరియల్ ఏరియాకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనకి కార్గిల్ వార్లో ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరి గుర్తుగా అయితే కనుక ఇక్కడ విగ్రహాలు పెట్టారు. అండ్ అలాగే ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక స్టోన్స్ మీద అయితే వాళ్ళ నేమ్స్ అయితే రాసి ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే మనకి మ్యూజియం అనేది ఉంది. సో ఈ మ్యూజియంలో అందరి ఫొటోస్ అయితే కనుక ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే కనుక స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. సో కార్గిల్ మెమోరియల్ గురించి మాట్లాడాలి అంటే అప్పట్లో కార్గిల్ వార్ జరిగినప్పుడు అయితే కనుక అసలు ఎలా ఎక్కారు అండ్ అప్పట్లో ఎలాంటి రూట్స్ లేని టైంలో ఎలాగా చేశారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ వాళ్ళ ఎంత కష్టపడి ఉంటారని అక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడంటే మనకి ఇలాంటి రోడ్స్ అండ్ ఫెసిలిటీస్ ఉంటేనే మనం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం. సో ఆ టైంలో వాళ్ళకి లిటరలీ వాళ్ళకి రూట్ కూడా తెలియదు. అలాంటి టైంలోనే వాళ్ళు వచ్చారు అంటే కనుక లిటరలీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వెళ్ళే దారిలో అయితే కానీ మాకు ఒక టెంపుల్ అయితే కనిపించింది, ఈ టెంపుల్. సో అందుకని చెప్పేసి ఒకసారి ఆగుదాం, ఏముందో ఎలా ఉంటుందని చెప్పి చూడడానికి అయితే మేము ఆగాము. మన బండి తప్ప అన్ని లోకలే. ద్వారా మనకి లే నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇదివరకు మేము వచ్చినప్పుడైతే ఇదంతా ఖాళీ అసలు 2021లో. అండ్ ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ లంగర్ హాల్ కూడా ఉంది. సో 24/7 అయితే ఇక్కడ లంగర్ అయితే పెడతారంట. ఈసారి ఎవరైనా వచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వద్దు, తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి అండ్ ప్రసాదం కూడా తీసుకోండి. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి లే మాత్రం 20 కిలోమీటర్స్ మాత్రమే. ఆకాశ్ రైట్ సైడ్ లో ఉంది అది మెమోరియల్. ఆల్ ఆఫ్ ఫ్లేమ్ క్లోజ్. లే అయితే కనుక వచ్చేసాం మేము. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏదైతే హోటల్లో ఉన్నామో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం లగేజ్ మొత్తం అక్కడ లోపల అయితే కనుక పెట్టేసి సో మెల్లగా కార్దుంగా అయితే కనుక వెళ్తాము. కార్దుంగ్ వెళ్ళేటప్పుడు అయితే ఏదో న్యూ బిల్డింగ్ అయితే లెఫ్ట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఆ కార్దుంగ్లో అయితే కనుక వెళ్ళిపోతున్నాం. సో రోడ్ అయితే కనుక చాలా బాగుంది ప్రజెంట్ అయితే. ఆల్మోస్ట్ సౌత్ పూల్ దాకా అయితే వెళ్ళిపోయాం. బట్ ఏదో రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి అలో చేయలేదు మమ్మల్ని. సో కొంచెం ఈవినింగ్ అయితే రమ్మన్నారు, ఈ లోపు అవుతాయి అన్నారు. సో ఇప్పుడైతే కనుక మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే కనుక ఈవినింగ్ వరకు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇప్పుడైతే మేము తిక్స్కే మొనాస్ట్రీకి అయితే వెళ్తున్నాం. సో అది చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి కార్దుంగ్లో వెళ్తాము. సో టైం అయితే కనుక సరిపోతుంది అన్నట్టుగా అటువైపు అయితే వెళ్తున్నాం.
అయితే రీచ్ అయిపోయాం. సో కొంచెం దూరం అయితే కనుక ఇలాగ ఉన్న వెహికల్స్తో అయితే కనుక వెళ్ళిపోవచ్చు పై వరకు. సో అక్కడి నుంచి అయితే కనుక మనం నడవాలి. వీడైతే కనుక చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 10 minutes నుంచి నాతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇలా పక్కన కూర్చొని ఏదో పురుగు కనిపిస్తే దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. మొనాస్ట్రీ పైకి అయితే కనుక వచ్చేసాం. సో పైనుంచి వ్యూ అయితే కనుక ఇలా ఉంటుంది. అండ్ వ్యూ ఎలా ఉందో కమెంట్ అయితే కనుక చేసేయండి. అండ్ ఆల్సో ఇక్కడైతే కనుక వీళ్ళ గురువుగారి కోసం అని చెప్పేసి పైన ఒక రూమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫేమస్ ప్లేస్ అయిన అమీర్ ఖాన్ సార్ ఫిలిం హిందీ 3 Idiots మూవీ చూసే ఉంటారు కదా. సో ఆ తీసిన లొకేషన్కి అయితే వచ్చాము, రాంచో స్కూల్. అండ్ ఇక్కడ షూట్ చేసినప్పుడు అయితే కనుక లైక్ అప్పుడు ఎప్పుడైతే కొన్ని పెయింటింగ్స్ అండ్ అలానే ఒక రూమ్లో అయితే కనుక స్కూల్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అండ్ ఎప్పుడైతే జరిగింది ఆ డీటెయిల్స్ అయితే కనుక ఇక్కడ మనకి ఫొటోస్ అండ్ పెయింటింగ్స్ రూపంలో పెట్టారు. అండ్ అలాగే కొన్ని ఫొటోస్ అయితే కనుక పెట్టారు. ఇప్పుడైతే కార్దుంగ్లాకి వెళ్తున్నాము. సో ఇదైతే కనుక మెయిన్ జంక్షన్ మార్కెట్ ఇది. సో మెయిన్గా మనం మార్కెట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలి. అండ్ అలాగే ఇప్పుడు వెళ్తున్నాం మనం కార్దుంగ్లా వెళ్ళాలన్నా కానీ రైట్ సైడ్ వెళ్ళాలి. సో కార్దుంగ్లా వెళ్ళాలంటే 2 routes ఉన్నాయి. మార్కెట్ నుంచి వెళ్ళొచ్చు అండ్ అలాగే ఈ రూట్లో అయితే కనుక వెళ్ళొచ్చు. ఒక 200 meters ముందు అయితే కనుక మనకి డైవర్షన్ అనేది వస్తుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక రోడ్ చాలా బాగుంది, నీట్గా తార్ రోడ్డు. ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది. చూసారు కదా, రోడ్డు కూడా చాలా అనీవెన్గా ఉంది. అండ్ రోడ్ ఎక్స్పాన్షన్ అయితే వర్క్ జరుగుతుంది అన్నారు. సో అందుకని మార్నింగ్ కూడా మమ్మల్ని రావద్దు, లైక్ సగం రోడ్ వస్తే ఆపేశారు కదా. అదే ఇప్పుడు చూసారు కదా, లైక్ మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడైతే కనుక మేము సౌత్ పూల్ అయితే కనుక రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కనుక మనం సైన్ చేసి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈ టైంలో అయితే కనుక అసలు పంపరు, ఎందుకంటే లైక్ రోడ్ అనేది విజిబిలిటీ ఉండదు అండ్ ఎవరు ఉండరు అని చెప్పేసి. సో మమ్మల్ని అయితే కనుక ఫస్ట్ పంపించాలి. తర్వాత ఒక 1/2 hourలో వచ్చేస్తామంటే కొంచెం రిక్వెస్ట్ చేస్తే కనుక పంపించారు, ఫాస్ట్గా వచ్చేసేయండి అని. ఇప్పుడు టైం అయితే కనుక 8:30 అవుతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. స్నో కూడా కనిపిస్తుంది కదా, మొత్తం మెల్ట్ అయితే అవుతుంది. సో ఇంకొంచెం దగ్గరకు వచ్చేసాం. ఇంకొక 1 or 2 kilometers అయితే ఉంది. వెల్కమ్ టు కార్దుంగ్లా. Yeah, finally reached Kardungla and the temperature is -6 ఉంది. అండ్ కార్దుంగ్లా మా గోస్ట్ కార్ అయితే వచ్చేసింది. అండ్ మా గోస్ట్ రైడర్ కూడా ఇక్కడే ఉన్నాడు. అదిగోండి ఫోటోలు దిగుతున్నాడు చూడండి. -5 ఉంటే ఫోటోలు దిగుతున్నాడు. ఫోటో షూట్ పెట్టాడు మా రెడీ స్మైల్. మా గోస్ట్ గాయ్ ఫోటో షూట్ పెట్టాడు -5లో. సెల్ఫీ. ఓకే ఓకే.
యా మళ్ళీ అయితే కనుక స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు టైం అయితే కనుక ఆల్మోస్ట్ 9 అవుతుంది అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పుడైతే కనుక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే కనుక ఉమ్లింగ్లో స్టార్ట్ అయిపోతాం. సో యా ఈ రోజుకైతే ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫనీ ట్రావెల్ బ్లాగ్స్.